సాయిరం జగదీశ్వరి గారు. సాయిరామ్ అండి. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదవద్దకు నమస్కరిస్తూ, ముందుగా నా తల్లిదండ్రులకి పాదాభివందనం చేసుకుంటూ, తర్వాత గురువు గారికి, ఏఎల్ లక్ష్మీ నరసింహ గారికి, నా అమ్మ వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక నా పాదాభివందనం చేసుకుంటూ, సాయిరామ్ నాకు ఈ సత్యం శివం సుందరం చదివే అవకాశం కల్పించిన స్వామికి, గురువు గారికి నా మళ్ళీ ఈ అహం సత్య బోధకులో ఉన్నటువంటి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉన్నటువంటి సభ్యులకి నా హృదయపూర్వక స్వాగతం. స్వామి తరఫున స్వామిని నన్ను క్షమించవలసిందిగా, మొన్న నేను తప్పు చేశాను, దాన్ని క్షమించవలసిందిగా కోరుచు. సాయిరామ్. సాయిరామ్. ఈ రోజు నాకు ఇచ్చింది సత్యం శివం సుందరంలో దీపావళి అండి. ఉత్తర మైసూర్ జిల్లాలో ఒక వారం పర్యటించటకు అనంతపురం నుండి అక్టోబర్ 20వ తేదీన బాబా ధార్వాడ్ వైపు ప్రయాణం అయ్యేది. మధుర శృతిగా నిలిచే ఈ యాత్రను మనం ఏమనాలి అని ఒకరు ప్రశ్నించగా, అమరపు ఆనంద యాత్ర అన్నారు బాబా తక్షణం. అవును, అది వారి సంకల్పము. వారే ఆధర్యము వహించి సర్వత్రా కర్త హరే, భోక్త హరే, మార్గము హరే, లక్షలాది ప్రజలను ఈ యాత్రలో ఆనందముతో విందు చేసిందంటే ఆశ్చర్యమేముంది. శ్రీవారి కారు, వారి వెంటనున్న వారి కార్లు మైసూరు రాష్ట్రపు పొలిమేరల్లోని మొదటి పట్టణమైన బళ్ళారి దాటిన వెంటనే ఈ శుభవార్త వినిన వారందరినీ, వారి ద్వారా బంధుమిత్రులను ఆనందమున ముంచివేసినది. చూచుచుండగానే క్షణములో ఈ ఆనంద వార్త నలుదిశలా వ్యాపించింది. అది దీపావళి ముందు రోజు. ప్రతి హృదయంలోనూ దీపం వెలిగింది. గడగ్ పట్టణంలో బాబా అనుగ్రహమునకు పాత్రులై వారి దివ్య రూపములను స్మరించుచు భక్తులు అనేకులున్నారు. వారు వారి ద్వారా బాబాను గురించి విని ఉత్తేజితులై వారు ఎందరో పట్టణము ప్రవేశించి రాజబాట వద్ద బాబా దర్శనార్థము సమావేశమైరి. హల్కోటి అన్నాగేరి పట్టణములందు బాబాకి ఇరుప్రక్కల తండోపతండములుగా భక్తులు నామ సంకీర్తన చేయుచు నిలబడిరి. హుబ్లీ పట్టణములో ఆ నగరపు మేయరు 3000 మంది భక్తులు ఎదురేగి పూలమాలలతో స్వాగతమిచ్చి హుబ్లీ నగరవాసులకు ఆరోగ్య ఆనంద ఐశ్వర్యములను ప్రసాదించమని ప్రార్థించిరి. ధార్వాడ్ అక్కడకు 12 మైళ్ళ దూరము. బాబా ధార్వాడ్ ప్రవేశించుండగా అనేక కళాశాలలు, శిక్షణాలయములకు ఆలవాలమైన విద్యాగిరి అను నామము సార్థకము చేసుకొనిన విద్యా కేంద్రము నిర్వహించుచున్న ప్రిన్సిపాల్ శ్రీ ధార్వాడ్కర్ తదితర విద్యావేత్తలు పెద్దలు ద్వారము వద్దనే నిలబడి జై జై ధ్వనుల మధ్య స్వాగతించి తోడ్కొని పోయిరి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భవనము చేరుకున్నప్పటికీ రాత్రి 9:30 అయినది. బాబాను ప్రార్థించి ఈ పర్యటనకు సన్నాహాలు చేసిన ముఖ్యుడు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ అప్పాసాహెబ్ అడికే బిఈసిహెచ్డి యూనివర్సిటీ పని మీద వారా మధ్యనే ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చి అస్వస్థులై ఇంటి నుండియే బాబా రాకకై వేచి ఉండిరి. వారి విధముగా నాతో అనిరి, బాబా పర్యటన కార్యక్రమము తయారు చేయుట సులభం అనుకుంటే అన్ని ప్రాంతముల నుండి వచ్చిన ఒత్తిడి తట్టుకొనలేక నిశ్చేష్టుడనైతినని నా పరిస్థితి గమనించి చిరునవ్వుతో బాబా ధార్వాడ్లో అంతా సరిచేస్తాను అని సముదాయించిరి. ధార్వాడ్ వచ్చినప్పటికీ తీవ్రమైన అనారోగ్య స్థితిలో దిగులుగా ఉన్నాను.
వారి రాకతో నా అస్వస్థత అదృశ్యమై ఆ ఆ క్షణము నుండి నాకెక్కడ లేని శక్తి వచ్చి మామూలుగా కంటే ఎంతో ఉత్సాహముతో తిరుగుచూ పనులు చేయగలిగితిని. నా ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండమని ఎవరైనా హెచ్చరించినను, గుర్తు చేసినను నవ్వు వచ్చేది అన్నారు డాక్టర్ అడికి. ఈ ఆ విశాలమైన బంగళా ఆవరణంలో ఆ రాత్రి మరునాటి ఉదయం సమావేశమై వేలాది జనులకు బాబా దర్శనమొసగి ఆనందపరచిరి. మరునాటి సాయంత్రము 4 గంటలకు సేవా సమితి కార్యకర్తలు సమావేశమునందు తమ పర్యటన కార్యక్రమమునకు సంబంధించిన వివరమును నిర్ణయించిరి. ఆ సాయంకాలము సుమారు 20,000 మంది శ్రీవారి దివ్యోపన్యాసం వినుటకు బహిరంగ సభకు వచ్చిరి. డాక్టర్ అడికే శ్రీవారికి స్వాగతం వచనములు పలుకుచూ, ఈ విశ్వవిద్యాలయం ఈనాడు భగవద్ అనుగ్రహముతో పావనమైనది. మన విద్యాలయంలో మనము అనిత్యమైన ప్రాపంచిక వస్తు పరిమాణ పరిణామములు సంయోగ విశ్లేషణములు మొదలైన విషయములందు పరిశీలించి పఠించుటయందు నిమగ్నమై ఉందుము. మనం పుస్తకములు మస్తకములైనవి, గుండెలు బండబారినవి, అసలైన జ్ఞానము మనకు శూన్యము. ఇది దురదృష్టము. ప్రాపంచిక భోగములను ఆశించి శిలగా మారిన అహల్య శ్రీరాముని పాదస్పర్శతో సజీవ సౌందర్య ఆనందములను తిరిగి పొందెను. మేము అట్టి దివ్య స్పర్శను ఆశించుతున్నాము. బాబా మమ్ము మేల్కొల్పి సత్యం శివం సుందరం అయిన మా స్వస్వరూపములో జీవించి ఆశీర్వదించుడు. కర్ణాటక విశ్వవిద్యాలయమునకు ధార్వాడ్ పట్టణమునకు చిరపరిచితులైన డాక్టర్ గోకాక్ సభలో ప్రసంగించుచు, మీ బాధలను, వ్యధలను, బలహీనతలను, లోపములను బాబాకి అర్పించి మీ హృదయ భారమును దింపుకొని వాటి స్థానే బాబా ప్రసాదించు అనుగ్రహ ఆనందము నింపుకొనుడు. బాబా కన్నడ భాషలో తమ ఉపన్యాసమును ప్రారంభించిరి. అనూహ్యమైన అనుగ్రహ చిహ్నము. అక్కడ చేరిన పురుషులు, స్త్రీలు, పిల్లలు బాబా చూపిన అపార ప్రేమకు పులకితులైరి. కరతాళ ధ్వనుల మిన్నుముట్టి పరిసర పర్వతములలో ప్రతిధ్వనించినవి. కస్తూరి ఇక్కడ లేడా? తర్జుమా చేయువారు లేకుండా నేనిప్పుడు ప్రసంగించవలను. కన్నడ ప్రాంతంలో నాకు 25 సంవత్సరములుగా సంబంధం ఉన్నది. అయినను కన్నడములో ఉపన్యసించుట ఇదే ప్రప్రథము. మీ భాష కస్తూరి వలె నుండునని మీరు కొనియాడుకుందురు. మీ భాషకున్న ప్రతిష్టకు భంగం రానియనను కొనిదను అంటూ బాబా కన్నడ భాషలో ప్రారంభించిరి. మన నోటి నుండి మాటలు తీసి వాటినే బాబా తన దివ్య సందేశమును అందించి ఆనందోద్రేకములందు ముంచెదరు. దీనికి మన ఎడల వారికి ఉన్న అవ్యాజమైన ప్రేమయే కారణము. వారు ఈ మొట్టమొదటి కన్నడ ఉపన్యాసము గంటన్నర కావించిరి. సాధారణముగా వారు మాట్లాడు తెలుగు వలనే కన్నడము కూడా మధురాతి మధురముగా నుండెను. ధార్వాడ్ ప్రజలు ఆనందాశ్చర్యములతో నిశ్చేష్టులైరి. ఎవరి నోట విన్నను ఏమి ఆ గంగా ప్రవాహము, ఎంత చక్కగా బోధించేరు వంటి ఆశ్చర్య ప్రకటనలే. యూనివర్సిటీ ఆవరణంలో వాతావరణం ఎట్టి మాటలతో నిండి గింగురుమనుచుండెను. ఉపన్యాసానంతరము బాబా తన మధుర కంఠముతో కొన్ని పాటలు పాడగా అక్కడ చేరిన వారందరూ గొంతు కలిపి పాడిరి. ఆ పాటలతో
మహర్షులు భగవంతుని ఈ వివిధ రూపములుగా వర్ణించిన శివ, రామ, శక్తి, కృష్ణ, సుబ్రహ్మణ్య, విష్ణు మొదలైన నామములు స్థుతివి నిండి ఉండెను. వీణాతంత్రుల వంటి గాత్రముతో బాబా ఆ పాటలు పాడుచుండగా వారందరూ ఆనంద సంభ్రమ సన్మోహితులై తలలూపుచు గళము కలిపిరి. అక్కడ చేరిన వారిలో చాలా మంది ఒకే రూపనామముతో భగవంతుని ఆరాధించు ఆచారము కలదు. ఇతర నామములు చర్చించుటయే అవతారమనుకుందురు. ఏక సత్ విప్రాబ్రహు వదంతి అనే పవిత్ర వాక్యమెరింగినప్పటికీ వారి సాంఘిక వాతావరణము, వారి విశ్వాసము దృఢపరచు ఉద్దేశముతో ఒకే రూపనామములకు బద్దులను కావించినది. బాబా భజనలో వారందరికీ హృదయములలోని మూఢ నమ్మకముల నెడి సాలెగూడిని తుడిచివేసి ఈ సంకోచము, భయము అనేది దుమ్మును దులిపి శుభ్రపరిచి ఆనంద పరిమళతో నింపినట్లయింది. ఎన్నో దశాబ్దములుగా మా గుండెలలో నిండిన మూఢాచారమును బయటకు గెంటి జ్ఞానమనడి ఆనంద బిందువులను చిందించుట బాబా ఒక్కరికే సాధ్యమైనది అనుచు వారందరూ వేణోళ్ళ స్తుతించి పురుషుడైనా, స్త్రీ అయినా, యువకుడైనా, వృద్ధుడైనా, హిందూ, క్రిస్టియన్, ఇస్లాం, బౌద్ధ, జైన మొదలైన ఏ మతస్థుడైనా చివరికి అలౌకికమకు వాక్తి నిరీశ్వరుడైనా సరే సాయిరం బాబా వారి అంతర్గత విశ్వవాహిని సృజించి చైతన్యము కలిగించి వారికి జ్ఞానోదయం కలిగించెదరు. ఆనాటి నుండి బాబా పర్యటన నిర్ణీత కార్యక్రమం ప్రకారం జరిగినది. విద్యాగిరిలో ఆర్ట్స్ కళాశాల కాంపౌండ్ లో ఏర్పాటు చేసిన పెద్ద బహిరంగ సభలో ప్రసంగించిన పిదప తమ రాకతో పావనము చేసిన ఈ సందర్భం యొక్క స్మృతి చిహ్నముగా వారి కోరికపై ఒక మొక్క నాటిరి. ప్రిన్సిపల్ డాక్టర్ నీలం పొదగబడిన బంగారు ఉంగరము సృష్టించి బహూకరించిరి. తరువాత క్రమశిక్షణ, సౌశల్యమును గురించి ప్రసంగించిరి. నా సందేశమిది: ప్రేమ స్వరూపులు కండు, భయము ద్వేషము దరికి రానీయకుడు, అందరి ఎడల ప్రేమను అభివృద్ధి పరుచుకొనుడు, ఇతరుల సుఖ దుఃఖములను అర్థము చేసుకొని ఇతరుల సుఖమే మీ సుఖముగా, ఇతరుల దుఃఖమే మీ దుఃఖముగా భావింపుడు. ఈ విద్యాభ్యాస కాలము మందే మౌనము, ధ్యానము అభ్యసించుడు. జీవితమనే పాఠశాలలో ఇవి మీ విజయమునకు తోడ్పడును. ఈ పాఠము మీరు జ్ఞప్తి అందుకొనుడు. సనాతన ధర్మ పునఃస్థాపన తథ్యము. దాని ద్వారానే ప్రపంచమున సుఖశాంతులు లభించును. ఈ లక్ష్యముతోనే నేను అవతరించినదని బాబా అభయమిచ్చెను. ఎంత అదృష్టవంతులండి వాళ్ళు. విద్యాగిరి నుండి ఈ మోటార్ కారులో బాబా హుబ్లీ ఏతించిరి. అక్కడ కర్ణాటక వైద్య కళాశాల ఆవరణ అంతయు బాబా దర్శనము కొరకు వారి దివ్యవాణి వినుటకు చేరి వారిలో కిక్కిరిసి ఉండెను. బాబా కన్నడమున ప్రసంగించెదరన్న శుభవార్త అంతటా వ్యాపించుటచే ఆనందోత్సాహములతో అందరూ ఎదురు చూచుచుండిరి. ఈనాడు దీపావళి ఎగుట చేత రకరకములైన తీపిలు మీరు తినియుందురు. వివిధ రూపములలో ఉన్నను అన్ని ఎటి యందు ఉండు మధుర పదార్థము ఒక్కటే.
చెక్కెర. అటులనే అన్ని పదార్థములందును అన్ని ప్రాణుల యందు సచ్చితానంద రూపమును ఉన్న పదార్థము ఒక్కటియే, అదే ఆత్మ. రూపనామములు సంతరించుకున్న ఆత్మయే దైవము అని బాబా వివరించిరి. క్రోధ ద్వేషములను దరిచేరనీయక మానవులకు వరప్రసాదమైన వివేక విచక్షణలతో వర్తించమని బాబా విద్యార్థులకు ఉపదేశించెను. మననము చేయునదియే మంత్రమనియు సదా సత్ప్రవర్తన సత్ఫలములను అందించు సదాలోచననే మననము చేసుకోనవలననియు నిర్మలమైన భావముతో హృదయములు నింపుకొనవలననియు బోధించిరి. అచ్చట చేరిన వారిలో చాలా మంది వైద్య విద్యార్థులున్నందున 4 అక్షరముల గల డిగ్రీ కొరకు అమూల్యమైన మీ కాలమును వ్యయపరుచుతున్నారు. సకల చరాచర పదార్థములందు అణువణువున ద్యోతకమగుచున్న ఆ భగవంతుని దివ్యశక్తి వైభవములను గుర్తించి అతని అనుగ్రహం కొరకు రోజుకు 5 నిమిషములు నిశ్శబ్దంగా ప్రార్థించలేరా అని ప్రశ్నించెను. 23వ తేదీ ఉదయం 9 గంటలకు దార్వార్ వదిలి సిర్సి మార్గము గుండా పశ్చిమ తీర ప్రాంతమునకు బాబా పయనమయ్యిరి. 45 నిమిషముల తర్వాత ముంద గోడ్ అను గ్రామం సమీపించిరి. ఈ ప్రాంతములో రహదారి కొన్ని గ్రామముల మీదుగా వెళ్ళెను. అక్కడక్కడ 2-3 ఇండ్లు, దూరముగా తోటలో చెట్లు, వెనుక నుంచి పొలములు, వెనుక నుంచి పొంచి చూచుతున్నట్లుండును. ఇక్కడ అన్ని చోట్ల వలె వీధికి ఇరుప్రక్కల ఇండ్లుండవు. దట్టమైన తోటలు, పంట పొలముల మధ్య దాగి ఉండును. ఇక్కడకు 20-25 మైళ్ళ దూరమున ఉన్న గ్రామము నుండి నడిచి వచ్చి ఈ యుగావతారి అయిన బాబాను దర్శించ వేచియుండిరి. అక్కడ నిరాడంబరులైన 400 మంది కార్మిక కర్షకులు చేరిరి. బాబా వారి మధ్య తిరుగుచున్నప్పుడు వారి కన్నులు ఆనందముతో మెరిసినవి. వారిలో 3 వికలాంగులకు సర్వరోగ నివారిణి అయిన విభూతిని సృష్టించి ప్రసాదించిరి. నామస్మరణ సంకీర్తన గురించి వారికి బోధించి భజనల వలన కలుగు ఆనందమును వారికి రుచి చూపించుటకు బాబా 3 కీర్తనలు పాడిరి. బాబా దివ్య గానము వారిని ఉన్మత్తులు చేయగా శక్తి గలది గొంతెత్తి వారు ఆనందముగా పాడిరి. అటుపైన రోడ్డు పొడుగున 2-3 ఫర్లాంగులు ఒక చోట ఆనందముగా నామ సంకీర్తన చేసుకుంటున్న భజన గుంపులు బాబా కారును చూచి జై జై ధ్వానాలు చేసేవారు. మలగి, ఎక్కాంబి, ఇసాలూరు, గౌడల్లి గ్రామాల్లో ఆ పల్లె ప్రజలు క్రమశిక్షణ చిత్తశుద్ధికి మెచ్చి కారు ఆపి దిగి వారి మధ్య 2-3 నిమిషములు నిలబడి ఆశీర్వదించిరి. అంతవరకు బాబా మధుర నామమునే రుచి చూచిన వారికి బాబా దివ్య సుందర రూపము కూడా దర్శించే భాగ్యము లభించినది. డాక్టర్ అడికేకి ఈ సందర్భంలో ఇలా వ్రాశారు: త్రోవలో పెద్ద పెద్ద గుంపులుగా చేరిన చోట కారు తలుపులు తీసి బాబా ఫుట్బోర్డు మీద నిలబడి అందరికీ దర్శనమిచ్చేవారు. అటువంటి సమయములో బాబా వారిని దగ్గరగా చూడవలనని, వారి పాద పద్మములను తాకవలనని ఆతురతతో ఆ పల్లె ప్రజలు కారు తలుపు మీద త్రోసుకు పడేవారు. ఆ తాకిడికి కారు పల్టీలు కొట్టవలసినదే. అయితే అద్భుతములలో అద్భుతమేమనినా తెరచిన ఆ కారు తలుపు
ఒక్క అంగుళము కూడా కదలకుండా నిశ్చలముగా కోట గోడ వలె అంత ఒత్తిడిని ఆపగలిగినది. 11 గంటలు కొట్టినప్పటికీ సిరిసి గ్రామంలోని గోపాలకృష్ణ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న సత్యసాయి సేవా సమితి కార్యాలయము చేరిరి. అంతకు చాలా కాలం క్రితము యథాలాపముగా 11 గంటలకు సిరిపి చేరదనని బాబా అని నారట. గడియారము కూడా బాబా ఆజ్ఞనెట్లు శిరసావహించినది చూచి ఆశ్చర్యపడినట్లు డాక్టర్ అడికే వ్రాసినారు. ఊరు బయట వేలాది మంది బాబాకు స్వాగతం చెప్పుటకై సమావేశమైనారు. వారందరూ అలాగే మండుటెండలో ఉండుటకు చూడలేక బాబా కొద్ది నిమిషములు భజన చేయుడు చల్లని మేఘముల ఆకాశమును అలుముకొని మీకు నీడనిచ్చును అనిరి. వాళ్ళు భజన చేసిరి. నీడ వచ్చినది. వారి దివ్యోపన్యాసములో ప్రసిద్ధి చెందిన బసవన్న ప్రవచనములు తదితర వీరశైవుల కవిత్వముల నుండి విరివిగా ఉదహరించి బాబా అక్కడ చేరిన వారి హృదయములను ఆనందాశ్చర్యములతో రంజింపచేసెను. లవ్ ఈజ్ గాడ్, లైవ్ ఇన్ లవ్, స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే with love and end the day with love, and that is the way to God అని వచించి మిమ్ములను నాతో బంధించినది మన మధ్య ఉన్న ప్రేమయను సూత్రము. నేను అందరి యందు ఉన్నాను, అందువల్ల అందరినీ ప్రేమించుడు అని ప్రబోధించెను. నామస్మరణ ప్రభావము తెలుపుచు కొద్ది నిమిషములు నామస్మరణ చేయుట వలన మేఘములు అనుగ్రహమునకు పాత్రులైనారు. నిరంతరము నామస్మరణ చేసిన ఎంత లాభము కలుగునో మీరే యోచించుకొనుడు అనిరి. ఉపన్యాసానంతరము మీ మనసులలోనూ దర్శింపవలనను కోరిక నేడు ఫలించినది. నా ప్రేమను మీరు, మీ ప్రేమను నేను ఆనందముగా పంచుకుంటిమి. ఈ ఇచ్చిపుచ్చుకొను ఆనందము ఇక ముందు కూడా ఇటులనే ఉండవలనని ఆశించుచున్నాను అనిరి. బాబా సభావేదిక దిగు సమయమున 4,000 మంది ఆనంద పారవస్యమున సజల నేత్రులైరి. గోపాలకృష్ణాలయమునకు తిరిగి వచ్చి బాబా వివిధ కార్యక్రమంలో పాల్గొని ఉన్న సందర్భములో తీసిన చిత్రపటముల ప్రదర్శనమును తిలకించిరి. అక్కడ నుండి విశ్రాంతికైనను ఆగకుండగా సరాసరి అరేబియా సముద్రము తీరముననున్న కార్వార్ పట్టణమునకు ప్రయాణమైరి. రోడ్డుకి ఇరువైపులా గోడ కట్టినట్లు నిలబడి భక్తులెంతో ఆతురతతో బాబా దర్శనమునకై నిరీక్షించుచున్నారు. నెలికాని ಹನುಮಂತಿ, ಮಾರುಗರ, ಅಮ್ಮಿನಹಳ್ಳಿ, ಜನ್ಮನೆ, ಖಾಸಗೆ, కథగళ, హిరెగుట్టి మొదలైన గ్రామముల పేర్లు రోడ్డు ప్రక్కనున్న బోర్డుల మీద కనబడుచుండగా ప్రయాణము సాగుచున్నది. చాలా చోట్ల బాబా కారు దిగి 1-2 నిమిషము నుండి అందరినీ ఆశీర్వదించుచుండగా బాబా ముఖపద్మమును అలంకరించిన చిరునవ్వు భక్తుల ముఖమును ప్రతిబింబించుచుండెను. అంకోలా గ్రామస్తులు మితిమీరిన ఉత్సాహముతో క్రమశిక్షణ అతిక్రమించగా కారు నిలపకుండా బాబా చేయి ఊపుచూ వెళ్ళగా వారంతటితోనే తృప్తి పడవలసి వచ్చెను. అవేర్సాను చిన్న గ్రామము చక్కని అలంకరణములతో, పచ్చని తోరణములతో పండుగట్లు కళకళలాడుచుండగా 5,000 మంది భక్తులు
అత్యంత క్రమశిక్షణతో కూర్చొని ఉండగా వారి మధ్య బాబా నడుచుచూ దీర్ఘ రోగులకు అంగవిహీనులకు విభూతి ప్రసాదించెను. అంతేకాక వారి ప్రార్థన మన్నించి వేదికను అలంకరించి సంక్షిప్తముగా అద్వైత సిద్ధాంతము గూర్చి ఏకత్వము, సత్యము, భిన్నత్వము మధ్య సర్వము భగవంతుడనే ఒకే ఒక పదార్థమే అని తెలుసుకున్న తర్వాత భయం అంతరిస్తుంది, ధైర్యం కలుగుతుంది. నిద్ర నుండి లేచిన వెంటనే భగవంతుని తలంచుడు, నిత్య కర్మలు ఆచరించినప్పుడు అతనిని జ్ఞప్తి ఎందుంచుకొనుడు, రాత్రి నిద్రించబోవు ముందు హృదయమున అచంచల విశ్వాసముంచి ప్రార్థించుడు. తద్వారా మనసు, ఇంద్రియములు, బుద్ధి నిద్రావస్థ ఎందున్నప్పుడు ఆత్మానందమును అనుగ్రహించును అని ఉపదేశించిరి. బాబా వారి పరివారము కార్వార్ ప్రజలు మధ్యాహ్నము నుండి కాచుకొని ఉందురన్న తొందరలో ఉండుట గ్రహించి అవర్సి గ్రామస్తులు బాబా తమ మధుర కీర్తనను వినిపించరేమోనని నిరుత్సాహపడిరి. కాని గానామృతంతో బాబా అందరి హృదయములను నింపి వారిని తృప్తిపరచిరి. ఒక ప్రక్క విశాల జలవాహిని, మరో ప్రక్క విశాల జనవాహిని మధ్య అనంత అనుగ్రహవాహిని అని బాబాయే సముద్ర తీరాన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆ దృశ్యాన్ని వర్ణించేరు. అది గంగా, ఇది యమున, అంతర్వాహిని అయి మీ హృదయముల గలగల ప్రవహించు నా అనుగ్రహమే సరస్వతి అంటూ మరొక సభ కొన్ని గంటలకు పూర్వం మరొక ఉపమానముతో అక్కడ చేరిన 25,000 మందిని ఆనందాబ్దిలో ముంచి తేల్చేరు. ఈ సభ కొన్ని గంటలకు పూర్వమే జరగవలసి ఉన్నది. తోవ పొడుగునా నిలబడి భక్తులు మీ సమయమును కొంత పంచుకున్నారు. మీ వలనే వారు ఆత్మస్వరూపులే కదా, అందుకే అంత సమయము మీ తరపున ఇచ్చేను. ఆ పుణ్యమంతా మీదే అని వారిని ఉత్సాహపరిచేరు. బాబా సంకీర్తనలు కార్వార్ కంఠమున మారుమ్రోగుచుండగా తమ నిశ్శబ్దతకి మురిసిపోయి సాగర తరంగములు, శంఖములు గుసగుసలాడినవి. ఆ రాత్రి కలెక్టర్ భవనములో విశ్రమించిరి. అక్కడ నుండి అలలపై తేలియాడు వెన్నెల సొగసు కన్నుల పండుగ కనబట్టును. కార్వారు హృదయమనదగు సీతారామేశ్వర్ ఆలయమునకు మరునాటి ఉదయము బాబా వెళ్ళి అక్కడ నుండి కోడిబాగ్ వెళ్ళిరి. అక్కడ తమ పూర్వ శరీరమైన షిరిడీ సాయి కొరకు ఒక ఆలయము, విగ్రహము చక్కని శిల్పముతో తయారై ఉన్నవి. కోడిబాగ్ వాస్తవ్యులు ఆనందమునకు అవధుల్లేవు. తమ హృదయాలయములు నిండిన ఈ సాయి మేమిరువురము ఒక్కటేనని తెలుపుచూ తమ పూర్వ శరీర రూపము శిలా విగ్రహమును ఆ ఆలయములో ప్రతిష్ఠించుట ఎంత మధురమైన సన్నివేశము. కోడిబాగు నుండి సముద్ర తీరముననే రోడ్డు మీద ప్రయాణము చేయుచు బాబాను వారి పరివారమును కార్లను సముద్ర చీలికను దాటించుట కొరకు సిద్ధముగా ఉంచిన మోటారులాంచి చేరినారు. ఇక్కడ కాళీ నది సంగమమగుటచే నీరు ఉప్పగా నుండును. లాంచీలో ఉన్న డాక్టర్ అడికే, వారి కుమారుడు మనోహర్ తదితరులందరి దృష్టి దూరముగా ముత్యాలు ముగ్గు వలె తళతళ మెరయు
సాగర జలముల దృశ్యము వైపు మళ్లించిరి. సంసార సాగరము దాటుచున్నారు. మీ ప్రభువే మీతో ఉన్నారు. మీకు విజయము తథ్యమని నమ్మండి. నేను మీ వెంట ఉండగా భయమేలా అన్నారు బాబా. లాంచి దిగి కార్లు వేగముగా ప్రయాణము సాగించి సుమారు 10 గంటలకే గోవా రాష్ట్రం ప్రవేశించారు. మరొక అరగంటలో మార్గోవా చేరినప్పటికీ వేలాది భక్తులు బాబా అనుగ్రహం కోసం వేచి ఉన్నారు. మానవులకి సహజమైన ప్రయాణ బడలిక విసుగు లేకపోగా కరుణారస భరితులై బాబా భక్తుల వరుసల మధ్య నడుచుచుండిరి. ఆనందోద్రేకములతో వారి పాదపద్మములను స్పృశించి కండ్లకద్దుకొనుచుండిరి. ఒక వ్యాధిగ్రస్తునకు క్రీస్తు బొమ్మను సృష్టించి ఇచ్చిరి. అతడు క్రైస్తవుడని సత్యం అంతవరకు ఎవరికీ తెలియదు. అతడు ఒక వ్యక్తికి విభూతి తెలియదు. మరొక వ్యక్తికి విభూది ప్రసాదించిరి. అచ్చట గుణత్రయమును గూర్చి సుమారు 20 నిమిషములు ఉపన్యసించిరి. మానవుడు తమో గుణము నుండి రజోగుణము నుండి సత్వగుణమునకు ఆరోహించు క్రమములను వివరించిరి. ఆ తరువాత బాబా గోవా ముఖ్య పట్టణమైన పానాజీ వెళ్ళిరి. పానాజీ సేవా సమితి వారు ప్రభుత్వ సచివాలయంపై అంతస్తులో ఉన్న వివేకానంద హాలులో బహిరంగ సభను ఏర్పాటు చేసిరి. బాబా ఉపన్యాసము వినుటకు వచ్చు ప్రేక్షకులకు అనుకూలమైన విశాల సభా మండపములు భూమి మీద ఉండవు. అందుకే బాబా అంటూ ఉంటారు, నేను ప్రసంగించు సభలకు ఆకాశమే పందిరి అని. మొత్తం మీద ఏది అనివార్యమో అదే జరిగినది. చాలా మంది హాలులో స్థలము చాలక బయటనే ఉండిపోయారు. వారికి దర్శనము కూడా లభించలేదు. బాబా కొంతసేపు ఉపన్యసించి పిమ్మట నామ సంకీర్తన చేసిరి. హాలులో వారు ఆనందమునకు అవధులు లేవు. వెలుపల ఉండిపోయిన వారు బాబా ఉపన్యాస సంకీర్తనములు వినుచు మనకి ఈసారి ఈ పాటి అదృష్టమైన లభించినదని అదే 10,000 అనుచు సమాధానపడిరి. డాక్టర్ అడికే ఈ విధముగా వ్రాసిరి. గోవాను సమీపించుచుండగా ఫియట్ కారు యొక్క స్ప్రింగు చెడిపోయినది. మరొక కారులోకి మారుదామని సూచించి తిని ఈ కారులోనే ప్రయాణం సాగిద్దాము అన్నారు బాబా. గోవా నుండి బెల్గామునకు పోవు దారి పొడవున దట్టమైన అడవులు, కొండ గుట్టలు, వర్షము చేత పడిన గండ్లు. మేము గోవా విడిచిపెట్టినప్పటికే ప్రొద్దుకుంకినది. బెల్గాము చేరినప్పటికీ 9 గంటలైనది. కారు ఆగిపోకుండా ఆ దుర్గమమైన మార్గము గుండా ఎలా సురక్షితముగా ప్రయాణం చేసిమో మాకు తెలియదు. ఇది కేవలం అది కేవలం బాబా అనుగ్రహం వలనే సాధ్యమైనదని మాత్రము మాకు తెలుసు అని వాళ్ళందరూ ఆనందించిరండి. సాయిరామండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి అందరికీ సాయిరామండి. ఈ